హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై లిటిల్ ప్రిన్స్ ఛానల్. అరే ఎవరు వీళ్ళంతా, ఎందుకింత స్పీడ్గా నడుస్తున్నారు అని కంగారు పడకండి. వీళ్ళంతా మా వాళ్ళే. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు మా ఊరు వచ్చి వెళ్తుంటే అది మా ఊళ్ళోనే ఉన్న ఇంతవరకు ఒకసారి కూడా అటువైపు వెళ్ళిందే లేదండి. అప్పుడెప్పుడో అది కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఒకసారి వెళ్ళినట్టు గుర్తు. అది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం. అయితే మెయిన్ గేట్ నుండే రావచ్చు కదా, ఇన్ని తిప్పలు ఎందుకు అంటారా? మెయిన్ గేట్ క్లోజ్, పైగా కొన్ని డేస్ నుంచి అది రిస్ట్రిక్షన్లో ఉంది విజిటింగ్స్కి. మనలాగే చూసిపోదామని వచ్చిన వాళ్ళు కాల్జారి కొంతమంది పైకి పోవడంతో కొన్ని డేస్ ఈ ప్లేస్ని విజిటింగ్స్కి రిస్ట్రిక్ట్ చేశారు. అందుకనే ఇలా వెనక సైడ్ నుంచి రావాల్సి వచ్చింది. దానికి కిందున్న స్లోప్ ఏరియా అంతా నడిచి పైన బ్రిడ్జ్ పైకి అయితే వచ్చేసామండి. ఇదిగోండి మా వాళ్ళు మీకు హాయ్ చెప్తూ కిందికి దిగాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉండగానే నేను, మా అత్తయ్య, మా మామయ్య కూతురు ధైర్యం చేసి కిందికి దిగేశాం. కిందికైతే దిగాం కానీ కింద మొత్తం గ్రానైట్ రాళ్ళండి. కిందికి దిగుతుంటే అక్కడ వీచే గాలికి, నీటి అలల తాకిడికి మన కాళ్ళ కింద ఉన్న నేల కూడా ఉయ్యాల్లాగా ఊగిందనిపించిందంటే నమ్మండి. అది చూసి అప్పటి వరకు కిందికి దిగడానికి ఆలోచించిన మా అత్తయ్యలు కూడా కిందికి దిగేశారు వాళ్ళ పిల్లలతో సహా. మీ అందరూ చెప్తే వినకుండా దిగారు కానీ మీకంతా ఏమన్నా అయితే అనే కంగారుతో మునిగితే అందరం కలిసే మునుగుదామని మా మామయ్యలు కూడా కిందికి దిగారండి. అలా మేమందరం ఇంకొంచెం ధైర్యం చేసి ఇంకొంచెం ముందుకు దిగి అక్కడే కూర్చొని వ్యూను ఎంజాయ్ చేస్తూ నీటితో ఆడుతూ వీచే గాలిని ఆస్వాదిస్తూ ఫోటోలకి వీడియోలకి ఫోజులు ఇస్తూ కూర్చున్నామండి. అలా కాసేపు ఆగి తిరిగి పైకి బ్రిడ్జ్ మీదకి ఎక్కేశాం. తడిసిన మా బట్టల్ని ఆరబెట్టుకుంటూ సరదాగా నేను, మా అత్తయ్యలు అందరూ కలిసి కాసేపు అన్నీ మరిచి హాయిగా ఆడుకున్నాం. పిల్లలు కూడా మాతో కలిసి డ్యాన్స్లు, రీల్స్ చేశారు. సేమ్ డే మా వెడ్డింగ్ యానివర్సరీ అవ్వడంతో మా మామయ్యలు, అత్తయ్యలు మమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అక్కడే కేక్ కటింగ్ ప్రోగ్రాం కూడా అరేంజ్ చేశారు. చూస్తుండగానే ఈవినింగ్ అయింది. ఇంటికి వెళ్ళే సమయం రానే వచ్చింది. ఎవరికి తిరిగి వెళ్ళాలనే లేదు. అక్కడ ఆ రోజు ఉన్న క్లైమేట్కి అందరికీ అక్కడే ఉండాలనిపించింది. కానీ ఏం చేస్తాం, పండగలకో ఫంక్షన్స్కో వచ్చే మేము తిరిగి వెళ్ళక తప్పదు. అలా మేము వచ్చిన ఫంక్షన్ ముగిసింది. నెక్స్ట్ డే చూడాలనుకున్న ప్రాజెక్ట్ని చూసేసాం. అక్కడ దిగి ఫోటోలు, వీడియోలు ఎంజాయ్ చేసినవి అన్నీ ఒకరికొకరు షేర్ చేసుకోవాలి అని మాట్లాడుకుంటూ కిందికి దిగుతూ ఉండగా మా పిల్లలు కూడా కింద ఐస్ క్రీమ్ బండిని చూసి ఐస్ క్రీమ్ కావాలని అల్లరి చేస్తూ కిందికి దిగాం. వచ్చేటప్పుడు ఇబ్బంది పడుకుంటూనే వచ్చాం, కానీ వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరదాగా నవ్వుతూ మళ్ళీ ఇంకెప్పుడు కలుస్తామో, ఏ ఫంక్షన్కి ఏ పెళ్ళికి కలుస్తామో అనే దిగులతో కిందికి దిగాం. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి. ఈ వీడియో చూసి మీరు ఎలా ఫీల్ అయ్యారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.